అస్సలాము అలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానండి. అది ఎస్బీఐ ఈ ముద్ర లోన్స్ అనమాట. ఈ లోన్స్ ఎలా అప్లై చేస్తారు, ఎక్కడ అప్లై చేస్తారు, ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఈ లోన్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తానండి. అలాగే ఇప్పుడు వర్కింగ్లో ఉన్నటువంటి లోన్ కూడా ఇది, అంటే మీరు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? అయితే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ఎస్బీఐ ఈ ముద్రలు అంటే ఏంటంటేనండి, ముందుగా ఇది చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అంటే చేతి వృత్తులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా, రిపేర్ షాప్ అని, పాన్ షాప్ అని చెప్పేసి, అలాగే టీ స్టాల్స్ అని చెప్పేసి, ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, అంటే ష్యూరిటీ ఏం లేకుండా ఓన్లీ మీ ఆధార్ కార్డు అండ్ మీ బిజినెస్ చూసి ఇచ్చేటువంటి లోనే ఈ ఎస్బీఐ ఈ ముద్ర లోన్ అండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోన్కి ఎలా అప్లై చేస్తారో చెప్తాను చూడండి. ఈ లోన్కి ఖచ్చితంగా మీకు ఎస్బీఐ అకౌంట్ అనేది ఉండాలండి. సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే కరెంట్ అకౌంట్ కానివ్వండి, రెండిట్లో ఏది ఉన్నా కూడా మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీకు లోన్ ఇస్తారు కదా, వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత 5 years అనేది రీపేమెంట్ టైం అనేది ఇస్తారండి. ఓకేనా? అది సబ్సిడీ లోన్ అయితే కాదు, మొత్తం అమౌంట్ అయితే మీరు తిరిగి పే చేయాల్సి ఉంటుంది. అలాగే తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు మీకు. ఇంకొకటి ఏంటంటే, వితౌట్ ఎటువంటి మీకు ష్యూరిటీ లేకుండా ఇచ్చేటువంటి లోన్ అండి ఇది. అండ్ ఈ లోన్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఎస్బీఐ అకౌంట్ కావాలండి. సేవింగ్స్ అకౌంట్ అయినా పర్లేదు, లేదా కరెంట్ అకౌంట్ అయినా ఓకేనండి. ఆధార్ కార్డు, అలాగే ఈ ఆధార్ కార్డు అనేది మీకు అకౌంట్తో లింక్ అయి ఉండాలి. బిజినెస్ డీటెయిల్స్ మొత్తం చెప్పాలి. అలాగే క్యాస్ట్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, ఈ క్యాస్ట్ కూడా తెలుసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే చాలా మంచిది. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ మైనారిటీస్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఓకేనా? తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలండి. అసలు ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఎక్కడ చేస్తారో, ఎలా చేస్తారు? వీలైతే మీ ఫోన్లో మీకు వస్తే కనుక ఉద్యమ రిజిస్ట్రేషన్, ఉద్యమ్ అని చెప్పేసి టైప్ చేసి డైరెక్ట్గా మీ ఫోన్లో టైప్ చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. లేదు మీకు తెలియలేదు అంటే కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ లోన్ అప్లై చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఎస్బీఐ అకౌంట్ ఖచ్చితంగా కావాలండి. అంటే సేవింగ్స్ అకౌంట్ అయినా కావాలి, లేకపోతే కరెంట్ అకౌంట్ అయినా కావాలి. తర్వాత షాప్ ఫోటో ఒకటి ఉండాలి ఖచ్చితంగా, లేదా షాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక అది కూడా పెట్టొచ్చు. తర్వాత హౌ టు అప్లై, ఈ లోన్కి అసలు మనం ఎలా అప్లై చేస్తామో చెప్తాను చూడండి. ఈ ముద్ర పోర్టల్ అనేది ఉంటుందండి. ఆ ఈ ముద్ర పోర్టల్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయండి. అండ్ దెన్ ఓటీపీ ద్వారా ఈ సైన్ చేయండి. ఓకేనా? ఆధార్ కార్డ్ ద్వారా మనము ఏం చేయాలి, ఈకేవైసీ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా ఈ సైన్ చేయాలి. తర్వాత 50K అంటే 50,000 లోన్ వరకు అయితే ఆన్లైన్లోనే ప్రాసెస్ అయిపోతుందండి. మీకు ఒకవేళ 50,000 ఎబో లోన్ కావాలి అంటే కనుక మీరు డైరెక్ట్గా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించవచ్చు. అక్కడి నుంచి మీకు లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే 50,000 నుంచి అప్ టు 10 lakhs వరకు మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. స్టార్టింగ్లో అయితే 50,000 ఇస్తారండి. ఆ తర్వాత మీరు బాగా పేమెంట్ చేసుకుంటే కనుక ఫర్దర్గా మీరు ఎంతైనా అమౌంట్ తీసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం బయట రుణాలు తీసుకుంటూ, బయట మనకి లోన్స్ తీసుకుంటూ ఉంటాము. అలాగే 100కి 10 రూపాయలు అని చెప్పేసి ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటాం చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అదేం వద్దండి. మనం ఒకవేళ తెలియకపోతే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి, ఎస్బీఐ బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. అక్కడ వాళ్ళు మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు. ఒకవేళ ఏమైనా చెప్పకుండా వాళ్ళు మీకు ఇబ్బంది పడితే కనుక డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ నా ఛానల్ని.
ఎందుకంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్కి ఎవరు సపోర్ట్ చేయరు నాకు తెలుసు. బట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వీడియో కంప్లీట్గా చూడండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.